మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనలు 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండాలని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విశ్వాసము గాలి తుఫాన్ల మధ్య కూడా ప్రశాంతముగా పయనిస్తుంది. భీకరమైన అలలు తనను ముంచెత్తుతున్నప్పుడు కూడా అది ఎవరి వైపు చూడదు, ఎవరి సహాయాన్ని అర్థించదు. అది అన్ని వేళలా దేవుని వైపు మాత్రమే చూస్తుంటుంది, దేవుని మాత్రమే హత్తుకుంటుంది. ఎందుకంటే పరిస్థితులన్నిటికంటే ఆయన గొప్పవాడని అది నమ్ముతుంది. ఆయన మాత్రమే అన్ని పరిస్థితులకు చాలినవాడని అది విశ్వసిస్తుంది. విశ్వాసము దేవుడు ముందుకు కదిలేంత వరకు ఓపికతో వేచి ఉంటుంది, సహనముతో ఎదురు చూస్తుంది. విశ్వాసము ఎలాంటి పరిస్థితుల్లోనూ విసుగు చెందదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆందోళనకు గురి కాదు. నిరాశ అంటే ఏమిటో దానికి తెలియదు, కృంగిపోవటం అంటే ఏంటో అది ఏమాత్రమో ఎరగదు. శ్రమ సమయాల్లో విసుగుదలను ప్రదర్శించటం అపనమ్మకమే అవుతుంది. కష్టాలు ఎదురైనప్పుడు ఆందోళనకు గురి కావటం కేవలం అవిశ్వాసమే అవుతుంది. అపనమ్మకము పరిస్థితులను దేవుని చేతుల్లో నుండి తన చేతిలోకి లాక్కుంటుంది. అవిశ్వాసము ఇంకను రూపుదిద్దుకునే స్థితిలోనే ఉన్న పరిస్థితిని మధ్యలో లాగేసుకుంటుంది. అది గర్భములో ఇంకను రూపుదిద్దుకుంటున్న పిండాన్ని బయటికి లాగేయటం తప్ప వేరొకటి కాదు. రిబ్కా యాకోబుల జీవితాల వైపు ఒకసారి చూసినట్లయితే సొంత ప్రణాళికలు వేయటం, అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, అవమానాలు పొందటం వారి జీవితాల్లో ఇవేగా వారు దేవుని కోసం వేచి చూడలేకపోయారు. దేవుడు చేసేంత వరకు ఓపికతో ఉండలేకపోయారు. అవిశ్వాసానికి అపనమ్మకానికి వీరిద్దరూ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. చారిత్రక గ్రంథమైన బైబిల్లో ఇలాంటి వాళ్ళు కొక్కొల్లలు. మంచివారు చెడ్డవారు అనే భేదము లేకుండా అనేకులు ఇలాంటి పరిస్థితుల్లోకి పడిపోయిన వారే. బైబిల్ గ్రంథ చరిత్రలో ఎవరో అతి కొద్ది మంది తప్ప అనేకులు ఏదో ఒక సందర్భములో సాతానుడు దాడికి గురైన వారే, సాతానుడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన వారే. కానీ దీన మనస్కుడైన నజరేతు మనుషుని వైపు ఒకసారి చూడు. అరణ్యములో ఆకలితో అలమటించే సమయములో ఆయన ఏం చేశాడో చూడు. తనకున్న వనరులన్నిటినీ ప్రక్కకు నెట్టేశాడు. తన ముందుకు వచ్చిన అవకాశాలన్నిటినీ కాలదన్యాడు. తన ముందుకు తీసుకొని రాబడిన ప్రతిపాదనలన్నిటినీ త్రోసిపుచ్చాడు. 4000 సంవత్సరాలుగా మానవ జాతిని తన కుయుక్తులతో అవిశ్వాసములో పడవేయటములో విజయం సాధించిన సాతానుడు తన ముందుకు వచ్చి, ఎందుకు ఆకలితో అలమటిస్తావు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినకూడదా? ఆ శక్తి నీకుందగా అని తనను శోధించినప్పుడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినట్టు జవాబిచ్చిన
ఆయన ఓర్పు సహనాలను నువ్వు ఎప్పుడైనా లోతుగా ధ్యానించావా? మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చిన ఆయన నీలాగా నాలాగా రక్తమాంసములతో జీవించిన వ్యక్తి, నీలాగా నాలాగా ఆకలి దప్పులను, శరీర వాంఛలను, శారీరక భావోద్రేకాలను కలిగిన వ్యక్తి, నీలాగా నాలాగా లౌకిక మానసిక శారీరక శోధనలను ఎదుర్కొన్న వ్యక్తి. అయితే 100% మానవుడిగా జీవించిన ఆ వ్యక్తి తన జీవితంలో ఎదురైన అన్ని సమయాల్లోనూ తండ్రి అయిన దేవునిపై ఆధారపడ్డాడు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయనపై అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచాడు. చివరిగా తాను ముద్ర వేయబడిన సమాధిలో ఉంచబడే వరకు కూడా శ్రమల్లోనూ కష్టాల్లోనూ పరీక్షల్లోనూ తండ్రి అయిన దేవుని పైన విశ్వాసంతోనే కొనసాగాడు. తండ్రి అయిన దేవుని మహిమపరచడమే ధ్యేయముగా జీవించాడు. మానవ శరీరంలోని రకరకాల వ్యాధులను స్వస్థపరిచిన ఆయన సాతానుడి సైన్య సమూహాన్ని గడగడలాడించి దెయ్యపు శక్తులను పరుగుతీయించిన ఆయన గాలి తుఫానులను భీకరమైన అలలను అణిచివేసి ప్రకృతి శక్తులను నియంత్రించిన ఆయన చివరిగా దీనుడుగాను, దిక్కులేనివాడుగాను, దరిద్రుడుగాను, నిస్సహాయుడుగాను శిలువపై వేలాడు ఉండటం చూచిన శిష్యులు అమితముగా ఆశ్చర్యపడ్డారు. తాను కత్తుదూచి ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగనరికినప్పుడు తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ తను గద్దించిన తన యజమానిని చూచి పేతురు ఎంతగా ఆశ్చర్యపడ్డాడు. ఆ యేసు ఇప్పుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? మహిమా కిరీటాన్ని ధరించి తండ్రి అయిన దేవుని సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. భూమి మీద తాను జీవించిన కాలం అంతటిలో ఆయన పరిపూర్ణ విశ్వాసంతో దేవునికి తన మార్గాన్ని అప్పగించాడు. దేవుడు ఆయన విశ్వాసాన్ని ఒమ్ము చేయలేదు సరికదా, తగిన సమయములో ఆయన్ను అత్యున్నతమైన స్థానానికి హెచ్చించాడు. ఆయన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయి ఉన్నాడు. ఆయనలో ఎలాంటి తొందరపాటు కానీ, ఎలాంటి ఆందోళన కానీ, ఎలాంటి అసంతృప్తి కానీ ఎన్నడూ కలగలేదు. కారణము ఆయన దేవుణ్ణి పరిపూర్ణముగా విశ్వసించాడు కనుక. అన్ని విషయాల్లోనూ ఆయనే మనకు మాదిరి. అబ్రహాము కాదు, మోషే కాదు, వేరెవరు కూడా కాదు, కానీ అన్ని విషయాల్లోనూ యేసే మనకు సరైన నమూనా మాదిరి. మనము ఆయన అడుగుజాడలో నడుస్తూ మారనిది మార్పు లేనిది అయిన తండ్రి అయిన దేవుని అనంతమైన ప్రేమపై సంపూర్ణముగా ఆధారపడినప్పుడు ఆ ప్రేమ నీ విషయములో ఎన్నడూ తప్పు చెయ్యదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం ద్వారా ఎంత ఆస్వాదించబడతామో అన్న విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. నిజముగా ఆయన కొరకు కనిపెట్టుకుని జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మరి మా కొరకు ఈ లోకానికి వచ్చిన మా ప్రభుని యేసుక్రీస్తు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకొని జీవించడం మాకు నేర్పించండి. ధైర్యం తెచ్చుకొని ప్రభువా నిబ్బరముగా ఉండటానికి, నీ కొరకు కనిపెట్టుకొని జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేయించున్నాం. మా దేశాన్ని, మా దేశ ప్రజలను రక్షించి కాపాడమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, నీ పరిచర్య చేస్తున్న నీ సేవకులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నీ నామం ఎరిగిన ప్రజలందరినీ కూడా దీవించండి. అయా, సహనంతో కనిపెట్టుకొని జీవించడానికి మీరే శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలను వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించమని ప్రార్థన చేయించున్నాం. అయ్యా, మాకు ఇచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని
యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.